ఓకే. హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టెక్నాలజీ క్లాసెస్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఏంటంటే చాలా మంచి విషయం చెప్పబోతున్నాను. అండ్ అలాగే స్టూడెంట్స్ కానీ లేదంటే ఇప్పుడు ఎంటెక్ చదువుకోవాలనుకున్న వాళ్ళకి కానీ ఓకే ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను. సో అదేంటంటే మనకి గేట్ 2025 నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. సో ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఆ నోటిఫికేషన్ గురించి అండ్ సిలబస్ గురించి, ప్యాటర్న్ గురించి అండ్ నెగిటివ్ మార్కింగ్ ఉన్నాయా లేవా, అలాగే ఫీజు ఎంత అండ్ రిజిస్ట్రేషన్ డేట్స్ ఎప్పుడు అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీకు ఎటువంటి డాక్యుమెంట్స్ మీ దగ్గర పెట్టుకోవాలి. సో ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో మొత్తం అన్నీ చెప్పబోతున్నాను. సో అండ్ మీరు జాగ్రత్తగా స్కిప్ చేయకుండా మీరు ఫస్ట్ నుంచి వీడియో చూడాలని నేను కోరుకుంటున్నాను. ఓకే అండ్ అలాగే సో మన ఛానల్కి మీరు ఫస్ట్ టైం వచ్చినట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఒకసారి చూడండి. సో ఇక్కడ మీకు గేట్ 2025 రిజిస్ట్రేషన్స్ అని ఇచ్చారు కదండి. సో ఇది వచ్చేసి మనకు ఐఐటి ఓకేనా, ఇప్పుడు మనకు ఐఐటి రూర్కీ నుంచి చేస్తున్నారన్నమాట. సో మనకి యాక్చువల్గా ఏంటంటే మనకు ఐఐటీస్ వచ్చేసి ఒక 7 ఐఐటీస్ ఉన్నాయన్నమాట. సో వాటి నుంచి ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క దాంట్లో ఇస్తూ ఉంటారు. లైక్ సో ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక సో ఇక్కడ మనకి గేట్ ఎగ్జామినేషన్ వచ్చేసి సో ముందుగా వచ్చేసి ఒక 2 పేపర్స్ ఉంటుందండి. సో 2 పేపర్స్లో ఒకటి వచ్చేసి జనరల్ పేపర్ అని ఉంటుంది అండ్ సెకండ్ పేపర్ వచ్చేసి మనం సెలెక్ట్ చేసుకున్న సబ్జెక్ట్ పేపర్ ఉంటుందన్నమాట. సో ఆ సెకండ్ పేపర్ ఉంటుందని చెప్పాం కదండి. ఆ సెకండ్ పేపర్లో 30 సబ్జెక్టులకు సంబంధించిన అంటే 30 సబ్జెక్టులకి సంబంధించిన 30 బ్రాంచెస్కి సంబంధించిన సబ్జెక్ట్స్ అందులో ఉంటాయి అన్నమాట. ఓకే. సో మీకు ఆ సబ్జెక్ట్స్ అవన్నీ కూడా మీకు అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి వాటి యొక్క సిలబస్ కూడా మీతో ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాను అన్నమాట. ఓకే. సో ముందుగా గేట్ యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి ఓకేనా, గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ అనమాట. ఓకేనండి. సో ఇక్కడ చూసుకుంటే మొత్తం ఇంగ్లీష్లో ఇచ్చారు. దాన్ని నేను ట్రాన్స్లేట్ చేసి మన వీడియోని ల్యాక్ చేయకూడదు అని చెప్పి ఫాస్ట్గా చెప్తున్నాను. ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో కూడా రాయండి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక మనకి ఐఐటి రూర్కీ వాళ్ళు మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు ఈసారి. ఓకే. సో ఇక్కడ మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి 3 అవర్స్ ఎగ్జామ్ ఉంటుందండి. దట్ ఈజ్ 180 మినిట్స్ ఉంటుందన్నమాట. సో ఇది మొత్తం కూడా కంప్యూటర్ బేస్ ఎగ్జామ్, మనకి మొత్తం కూడా కంప్యూటర్లోనే వస్తాయి. సో అయితే ఇవన్నీ కూడా మనకి ఎంసీక్యూస్ రూపంలోనే ఉంటాయి, అంటే మీకు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఉంటాయి. అలాగే కొన్ని మాత్రం మీకు ఎస్ఏ రైటింగ్ లైఫ్లో సో క్వశ్చన్స్కి ఆన్సర్ రాయాల్సి వస్తుందన్నమాట. సో అలాగే నెగిటివ్ మార్కింగ్ కూడా ఉందండి. సో ఇందులో నెగిటివ్ మార్కింగ్ 1 మార్క్ క్వశ్చన్స్కి అయితేనేమో 1/3 వచ్చేసి నెగిటివ్ మార్కింగ్ ఉంది. అలాగే 2 మార్క్స్ క్వశ్చన్స్ అన్నమాట, 2 మార్క్స్ క్వశ్చన్స్కి అయితేనేమో 2/3 నెగిటివ్ మార్కింగ్ ఉందన్నమాట. సో ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మార్క్సెస్కి వచ్చేసి సో ఇక్కడ కొన్ని పేపర్స్ మెన్షన్ చేశాడండి, కొన్ని సబ్జెక్ట్ పేపర్స్. సో ఇప్పుడు ఆ సబ్జెక్ట్ పేపర్స్కి అయితే జనరల్ యాప్టిట్యూడ్ వచ్చేసి 15 మార్కులు, అలాగే మీకు ఇంజనీరింగ్ మ్యాథ్స్ వచ్చేసి 13 మార్కులు. అండ్ సో మీరు ఇప్పుడు మీకు సెకండ్ పేపర్లో మీరు ఒక సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలని చెప్పే కదండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను కంప్యూటర్ సైన్స్ కాబట్టి కంప్యూటర్ సెలెక్ట్ చేసుకుంటాను, మెకానికల్ వాళ్ళైతే మెకానికల్ సెలెక్ట్ చేసుకుంటారు. సో దానికి 72 మార్క్స్. సో టోటల్గా వచ్చేసి 100 మార్క్స్కి ఉంటుంది అన్నమాట పేపర్. ఓకే. సో అలాగే సో ఇక్కడ కొన్ని పేపర్స్ మెన్షన్ చేశారు, దానికి దీనికి చూడండి కొంచెం డిఫరెన్స్ ఉందన్నమాట. జనరల్ పేపర్ వచ్చేసి 15 మార్కులు అండ్ సెలెక్టెడ్ సబ్జెక్ట్స్కి వచ్చేసి మీకు 85 మార్క్స్ ఉందన్నమాట. ఓకే. సో ఇప్పుడు మనం ఇప్పుడు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్దామండి. సో ఇప్పుడు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళినప్పుడు మీకు చూపిస్తాను అన్నమాట. సో దిస్ ఈజ్ ద అఫీషియల్ వెబ్సైట్ అండి. సో ఇది వచ్చేసి మనకు ఐఐటి రూర్కీ వాళ్ళది వెబ్సైట్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి 2025 నోటిఫికేషన్ రిలీజ్ అయింది అని చెప్పి ఇచ్చారు. అలాగే సో ఇక్కడ ఇందాక మనం మాట్లాడుకున్నట్టే సో ఇట్లా మీకు ఐఐటీస్ చాలా ఉంటాయని చెప్పే కదండి. దాంట్లో మనకు ఐఐటి బాంబే అండ్ ఐఐటి ఢిల్లీ అండ్ ఐఐటి గౌహతి అండ్ ఐఐటి కాన్పూర్ అండ్ ఖరగ్పూర్ అండ్ మద్రాస్ అండ్ రూర్కీ అనమాట, ఇవన్నమాట. సో మనకి గేట్ ఎగ్జామ్ని వీళ్ళు కండక్ట్ చేస్తూ ఉన్నారన్నమాట. సో అయితే ఇప్పుడు ఐఐటి రూర్కీ వాళ్ళు బెంగళూరుతో
అంటే బెంగళూరులో ఉన్న యూనివర్సిటీతో టైఅప్ అయ్యి సో మనకి ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తున్నారు. ఇది ఆన్లైన్ బేస్డ్ టెస్ట్ అనమాట, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఇది కంప్యూటర్లో రాయాలి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయండి. సో ఇక్కడ మనం మెయిన్గా చూడాల్సింది ఏంటంటే మనకి రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత, ఇవన్నీ కూడా చెప్పబోతారని చెప్పాం కదా. సో ఇక్కడ చూసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఈ వెబ్సైట్లోకి వెళ్తే మీకు ఎగ్జామ్ సిటీస్ అని ఉన్నాయి. సో ఇక్కడ ఎగ్జామ్ సిటీస్ కూడా మెన్షన్ చేశారనమాట. సో అంటే ఇక్కడున్న సిటీస్లోనే మనం టెస్ట్ సెంటర్ పెట్టుకోవాలన్నమాట. ఓకే, సో ఈ లింక్ అంతా కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందులో చూడొచ్చు. జోన్ 2, జోన్ 3, జోన్ 4లోకి ఇలా జోన్స్ వైజ్గా ఇచ్చాడు. మాది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాబట్టి జోన్ 1లోనే ఉంది ఆంధ్రప్రదేశ్. ఓకే, సో ఇక్కడ చూసుకోవచ్చు. ఇలాగా కొంచెం బ్యాక్కి వెళ్దాం. సో ఇక్కడ వచ్చేసి మీకు ఎగ్జామ్ క్రైటీరియా గురించి చెప్పాం కదా. ఎగ్జామ్ క్రైటీరియా గురించి కూడా మీకు ఇంతకుముందు చెప్పినట్టు సో ఇక్కడ చూడండి. సో మనకి ఎలిజిబిలిటీ, సో ఓకేనా. సో మనకి ఎలిజిబిలిటీ ఏమి ఉండాలి అంటే మీకు సో మనకి ఎనీ డిగ్రీ అనే కంప్లీట్ చేసి ఉండొచ్చు. అలాగే మీరు బీటెక్ థర్డ్ ఇయర్ అయినా కానీ మీరు ఎగ్జామ్ రాయడానికి మీరు ఎలిజిబుల్ అనమాట. ఓకే, సో ఇక్కడ అదే ఇచ్చాడు అనమాట. సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ 4th ఇయర్ ఆఫ్టర్ అయినా రాయొచ్చు, లేదంటే 3rd ఇయర్ తర్వాత అయినా రాయొచ్చు అని చెప్పాడు. సో ఇక్కడ చూడండి, కరెంట్ ఇన్ ద 3rd ఇయర్ ఆఫ్ హైయర్ అని రాయొచ్చు. ఓకే, సో అలాగే మీరు బీకామ్ కావచ్చు, ఇంకా మీరు బీఎస్సీ స్టాట్స్ కావచ్చు, బీఎస్సీ కంప్యూటర్స్ కావచ్చు, మీరు ఎవరైనా సరే గేట్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్. అండ్ ఓకే, సో మీరు ఇప్పుడు రీసెంట్ ట్రెండ్స్లో చూసుకుంటే కనుక గేట్ క్వాలిఫికేషన్, గేట్ మార్క్స్ అనేవి చాలా పర్టికులర్గా అన్ని ఇంటర్వ్యూస్లో అడుగుతున్నారు. సో ఎందుకంటే ఈ గేట్ ఎగ్జామ్ వచ్చేసి మనకు ఆల్ ఓవర్ ఇండియా జరుగుతుందండి. సో ఇందులో మనకి ర్యాంక్ వస్తే కనుక మనకి ఇంటర్వ్యూస్లో కానీ లేదంటే ఇప్పుడు ఫ్యూచర్ స్టడీస్లో కానీ, అంటే లైక్ ఎంటెక్ కావచ్చు, లేదంటే పిహెచ్డి సీట్ కావచ్చు, ఇలా వేటికైనా కానీ కంపల్సరీగా మీకు ఇప్పుడు మంచి యూజ్ అనేది వస్తుందన్నమాట. సో అలాగే మీకు గేట్ ఎగ్జామ్ ఫీజులో కూడా మీకు ఎస్సీ ఎస్టీ మైనారిటీ లేదంటే పిహెచ్సి లేదంటే లేడీస్ కోటా ఇలా వీటన్నిటికీ కూడా కొంచెం రిబేట్ అనేది కూడా ఉందన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే మెనూలోకి వెళ్దాం. సో ఇక్కడ అప్లికేషన్లోకి వెళ్దాం. సో ఇక్కడ మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా క్లిక్ చేశాను. ఎలిజిబిలిటీ క్రైటీరియా క్లిక్ చేస్తే సో ఇక్కడ చూడండి, ఇవన్నీ ఇప్పుడు మనం మాట్లాడుకునే ఉన్నాయన్నమాట. ఓకే, సో వీడియోని ల్యాగ్ చేయకుండా, అంటే మీ టైం వేస్ట్ చేయకుండా ఉండడానికి ఫాస్ట్గా చెప్తున్నాను. ఇక్కడ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్, మీరు అప్లై చేసేటప్పుడు మీరు రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఏమి ఉండాలి అనేది. ఓకేనా, సో ఇక్కడ వచ్చేసి డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఫర్ ఫిల్లింగ్ అని ఉంది కదా. సో ఇక్కడ ఫస్ట్ది వచ్చేసి మీకు హై క్వాలిటీ ఫోటోగ్రాఫ్ని స్కాన్ చేసి ఉండాలి. అలాగే మీ హై క్వాలిటీ సిగ్నేచర్ అనేది స్కాన్ చేసి ఉండాలి. అలాగే మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే కనుక, లాగే ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ సర్టిఫికేట్ అని ఉంటే అది కూడా మీకు స్కాన్ చేసి ఉండాలి. స్కాన్డ్ కాపీ ఆఫ్ పీడబ్ల్యూ సర్టిఫికేట్, అంటే ఒకవేళ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయితే కనుక మీకు అది కూడా సర్టిఫికేట్ ఉండాలన్నమాట. నెక్స్ట్ స్కాన్ కాపీ ఆఫ్ ఆధార్, నెక్స్ట్ పాను, ఓటర్ ఐడి కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఉండాలి. సో ఇవన్నీ తర్వాత మెయిల్ ఐడి ఉండాలి. నెక్స్ట్ ఫోన్ నెంబర్ ఉండాలి వెరిఫికేషన్కి, ఓటీపీ వెరిఫికేషన్కి. అండ్ మీ సర్టిఫికేట్ కూడా ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిగ్రీ మీద అప్లై చేస్తే డిగ్రీ సర్టిఫికేట్, లేకపోతే మీరు బీటెక్ మీద అప్లై చేస్తే బీటెక్ కంప్లీట్ అయిన సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఓడీ కానీ పీసీ కానీ, అవి పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనకు అప్లికేషన్ డేట్స్, మనకి ఎగ్జామ్ ఫీజు గురించి చూద్దాం. సో ఇక్కడ వచ్చేసి మనకు అప్లికేషన్ ఫీజు మీద క్లిక్ చేసాం. సో ఇక్కడ చూడండి, టు బీ అనౌన్స్డ్ అని ఇచ్చారు. టు బీ అనౌన్స్డ్ అంటే ఇంకా మనకి అనౌన్స్ చేయలేదన్నమాట, త్వరలో మనకి అనౌన్స్ చేయబోతున్నారు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేసినా కానీ అలానే వస్తుందన్నమాట. సో ఇక్కడ ఇంకొక మంచి విషయం ఏంటంటే మనకి ప్రీవియస్ పేపర్స్ కూడా ఇచ్చారు. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ గేట్ 2025 టెస్ట్ పేపర్స్ అండ్ సిలబస్ అని ఇచ్చారు కదా. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సిలబస్ చూద్దాం. ఓకేనా, సిలబస్ వచ్చేసి నేను కంప్యూటర్ సైన్స్ కాబట్టి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీద క్లిక్ చేశాను. సో ఇక్కడ క్లిక్ చేస్తే ఒక పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది. ఓకేనా అండి, ఓకే, నేను ఫోన్లో చూపిస్తున్నా కాబట్టి ఫోన్లో పీడిఎఫ్ ఓపెన్ అయిందనమాట. సో ఇదేంటంటే నా సబ్జెక్ట్కి సంబంధించిన సిలబస్ కాపీ అనమాట. సో ఇందులో ఇప్పుడు కొంచెం కొత్త సిలబస్ యాడ్ అయింది. అలాగే ఏదన్నా కొన్ని ఇప్పుడు అన్వాంటెడ్ ఉంటే కనుక అవి తీసేస్తారనమాట కొన్ని. సో అలాగే ఇందులోకి వచ్చేసి మీకు ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ ఉంది. నెక్స్ట్ డిఎల్డి సబ్జెక్ట్ అంటారు కదా,
సో అది కూడా ఉందన్నమాట. నెక్స్ట్ సిఓ ఉంది, సిఓఏ ఉంది, ఆర్కిటెక్చర్ ఉంది, నెక్స్ట్ డేటా స్ట్రక్చర్స్ ఉంది, నెక్స్ట్ థియరీ ఆఫ్ కాంపిటేషను, కంపైలర్ డిజైనింగ్, ఓఎస్, డేటాబేసు, కంప్యూటర్ నెట్వర్క్స్, ఇవి ఉన్నాయన్నమాట. ఇవి మెయిన్. ఓకేనా, దీంట్లోంచే మ్యాక్సిమం క్వశ్చన్స్ వస్తాయన్నమాట. ఇంకా మిగతాయి పెద్దగా రావు. అలాగే మీరు కూడా ఏంటంటే మీకు సంబంధించిన సబ్జెక్ట్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకా ప్రీవియస్ పేపర్స్ అవి కావాలి అంటే కనుక నేను ఫాలో అవుతున్న వెబ్సైట్స్ కొన్ని ఉన్నాయి. ఆ వెబ్సైట్స్ లింక్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాని నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నా వీడియోని ఓపిక్గా విని కొంచెమైనా నాలెడ్జ్ మీకు నేను చెప్పానని అనుకుంటున్నాను. సో మీ వాల్యుబుల్ కామెంట్స్ నాకు వీడియో కింద మీరు ఇస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ నెక్స్ట్ వీడియోకి నాకు అది బూస్టప్ కింద పనికొస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఓకే, అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇంకొకటి ఏంటంటే మీకు లైవ్లో చూపిద్దాం అనుకుంటున్నాను. ఎప్పుడు ఉంటుంది గేట్ ఎగ్జామ్, ఎప్పుడు ఉంటుంది అని, అప్లికేషన్ ఎప్పుడు ఉంటుందని. ఓకే, సో అది చూద్దాం ఒక నిమిషం. రిజిస్ట్రేషన్ డేట్ అని కొట్టాను. సో ఇక్కడ చూడండి, రిజిస్ట్రేషన్ వచ్చేసి మనకు ఆగస్టులో వస్తుందన్నమాట. లాస్ట్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ వచ్చేసి అక్టోబరు. సో నెక్స్ట్ ఇక్కడ గేట్ 2025 ఎగ్జామ్ డేట్ అని కొట్టాను. సో ఇక్కడ క్లారిటీగా ఇచ్చాడు. సో ఇక్కడ క్లారిటీగా ఏంటంటే మనకి రిజిస్ట్రేషన్ వచ్చేసి 30 ఆగస్టులో ఇస్తారు. అండ్ సెప్టెంబర్ 30 లోపల లేట్ ఫీజుతో దాన్ని కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ మోస్ట్ ప్రాబబుల్లీ ఎప్పుడు చూసినా కానీ ప్రతి సంవత్సరం ఫిబ్రవరి ఫస్ట్ వీక్ ఆఫ్ సండే ఆర్ సెకండ్ వీక్ ఆఫ్ సండే మనకి ఎగ్జామ్ ఉంటుందన్నమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. సో ఇంకా మనకి చాలా టైం ఉంది కాబట్టి ఈ వాల్యుబుల్ టైంని వేస్ట్ చేసుకోకుండా మంచిగా చదువుకుని మంచి మార్కులు గెయిన్ చేసి మీ లైఫ్లో మంచి పొజిషన్కి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.